పీపీపీ ప్రభుత్వ రంగంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీల్ని వాళ్ళు పూర్తి చేయకుండా ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇది సమస్య. ఇంతకుముందే ప్రైవేట్ వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఇస్తున్నారు, ఇప్పుడు కూడా అక్కడక్కడ ప్రైవేట్ కాలేజీలకి ఇస్తున్నారు, ఇంకా భవిష్యత్తులో కూడా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ అబ్జెక్షన్ ఏంటంటే వెనకబడిన మీరు ఇచ్చిన వాటిల్లో 3 తప్ప మిగతా అన్ని రాయలసీమలో ఉన్నాయి, వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి. ఒకటి బాపట్ల, ఒకటి అమలాపురం, ఇంకోటి ఎక్కడో. ఈ 3 మినహాయిస్తే మిగతా అన్ని వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంకా వెనకబడిన ప్రాంతాల్లో అవసరమైనంత డెన్సిటీ కూడా లేదు. వాటిల్లో నువ్వు ప్రారంభించావు, సగం పూర్తి చేసావు, డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు వాటిని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం అంటే ఏనగాసి నక్కల పాలు చేసి అంటమే మనం పెంచేసి ఎవడో పాలు పిండుకోవడానికి ఇచ్చినట్టుగా ఉంది. అది తీవ్రమైన అభ్యంతరం. నేరుగా ప్రైవేటైజేషన్ కన్నా ఇంకా దుర్మార్గమైన ఇది. అందుకనే ఒకటి. రెండవది, ఇప్పుడు హెల్త్ సెక్టర్ అనేది ఒక రైట్గా ఉండాలి. విద్య అనేది హెల్త్